మచిలీపట్నంలో మట్టి దందా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ను మాజీ మంత్రి పేర్ని నాని కోరారు. మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా మట్టి దందా జరుగుతుందని ధ్వజమెత్తారు. పోర్ట్, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. మట్టి దందాతో టీడీపీ నేతలు కోట్లు గడుస్తున్నారని ఆరోపించారు. అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ అనుమతి లేకుండా ఎవడన్నా పొలంలోంచి మట్టి తేలితే సీజ్ చేసిన పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వ భూముల్లోంచి, సముద్రంలోంచి, లేదా ముడా భూముల్లోంచి, ఆఖరికి పోర్ట్లో డ్రెడ్జింగ్ చేసిన మట్టి కూడా బయటకు అమ్ముకునేటువంటి కక్కుర్తి నాయకులు ఇవాళ బయలుదేరారు. మీరు చూడండి, పగలు రాత్రి తేడా లేదు. మీరు పోర్టుకి వెళ్ళే మార్గం, బీచ్ రోడ్లో పోర్టుకి వెళ్ళే రోడ్డు దగ్గర ఉంచుంటే ట్రాక్టర్లు, లారీలు మట్టితో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటంటే మంత్రి గారు అబ్బాయి అంటున్నారు. అధికార పార్టీ అనుమతి లేకుండా ఎవడన్నా పొలంలోంచి మట్టి తేలితే సీజ్ చేసిన పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వ భూముల్లోంచి, సముద్రంలోంచి, లేదా ముడా భూముల్లోంచి, ఆఖరికి పోర్ట్లో డ్రెడ్జింగ్ చేసిన మట్టి కూడా బయటకు అమ్ముకునేటువంటి కక్కుర్తి నాయకులు ఇవాళ బయలుదేరారు. మీరు చూడండి, పగలు రాత్రి తేడా లేదు. మీరు పోర్టుకి వెళ్ళే మార్గం, బీచ్ రోడ్లో పోర్టుకి వెళ్ళే రోడ్డు దగ్గర ఉంచుంటే ట్రాక్టర్లు, లారీలు మట్టితో వెళ్ళిపోతూ ఉంటాయి. ఏంటంటే మంత్రి గారు అబ్బాయి అంటున్నారు.